హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను చూడండి ఎండుమిర్చి టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. ఈ ఎండుమిర్చి టమాటా చట్నీ చాలా చాలా బాగుంటుంది. ఇది టిఫిన్స్కైనా అన్నంలోకైనా దేనికైనా చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా 100 గ్రాములు ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి. అలాగే 5 పెద్ద టమాటాలు ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒలిసినవి 10 ఎల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి. చిన్న నిమ్మ సైజు అంత చింతపండు, అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకున్నానండి. టమాటా పచ్చడిలో కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ చట్నీ ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ నూనె అయితే కాగాలండి. ముందుగా ఎండుమిర్చిని అయితే వేపుకొని పక్కకు తీసుకుందామండి. ఇవి మా ఇంట్లో ఎండబెట్టిన ఎండుమిర్చి అండి. పొండి మిరపకాయలని ఎండబెడితే ఇలా చక్కగా ఎండుమిర్చి అయిపోయింది. ఇవి చాలా చాలా ఘాటుగా ఉన్నాయండి. ముందుగా ఎండుమిర్చి అయితే ఆయిల్లో వేసుకొని అయితే వేగనివ్వాలండి. మరి ఎక్కువగా వేగకూడదు, మాడిపోతే పచ్చడి టేస్ట్ అయితే పాడైపోతుందండి, బాగోదు. ఇలా వేగితే సరిపోతుంది. ఇవైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. టమాటా ఎండుమిర్చి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. టిఫిన్స్కి దేనికైనా చాలా బాగుంటుంది. చూడండి, చక్కగా వేగిపోయినవి. అవైతే పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇవైతే పక్కకు తీసేసుకుందాం. ఇదే గిన్నెలో మళ్ళీ మనము టమాటా ముక్కలను కూడా మెత్తగా మగ్గనిద్దామండి. నూనె అయితే సరిపోతుంది. ఇంక నేను ఎక్స్ట్రా ఏమీ ఆయిల్ వేయట్లేదు. ఇందులోనే ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇవైతే నూనెలో అయితే వేగనిద్దామండి. చూడండి, ఇవైతే మగ్గుతున్నాయి కదా. ఇందులోనే మనము నిమ్మ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాం కదండి, ఇందులోనే వేసేసుకుందాము. ఈ చింతపండు కూడా బాగా నూనెలో మగ్గాలండి. అలానే ఒలిచిన 10 ఎల్లుల్లిపాయలు రెమ్మలు అయితే కూడా ఇందులో వేసేసుకుందామండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న గుప్పుడు కొత్తిమీర ఇందులో వేసుకొని మొత్తం బాగా మగ్గనిద్దామండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈ మొత్తం అయితే బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇలా గట్టితో మెదుపుకుంటూ ఇదైతే మగ్గనిద్దామండి. చింతపండు కూడా చక్కగా ఉడికిపోవాలి ఇందులోనే. చూడండి, ఇలా గట్టితో మెదుపుకుంటూ ఇలా 2-3 నిమిషాల పాటు ఇవైతే మగ్గనిచ్చుకున్నాను. చక్కగా మగ్గిపోయిందండి. చూడండి, టమాటా ముక్కలు చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి కదా. ఇవైతే పక్కకు తీసేసుకుందామండి, చల్లారనిద్దాము. చూడండి, శుభ్రంగా రోలు అయితే కడిగి చెమ్మ లేకుండా ఇలా తుడుచుకొని పెట్టుకున్నానండి. ఇందులోనే మనం పచ్చడి అయితే చేసేసుకుందాము. ఏ పచ్చడైనా సరే రోట్లో చేసుకుంటాం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా ఎండుమిరపకాయలు అయితే ముందుగా రోట్లో అయితే వేసేసుకుందామండి. ఇందులోనే మనము 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. అలానే 1/2 స్పూను జీలకర్ర కూడా వేసుకుందామండి. ప్రస్తుతానికి ముందుగా 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను నేను. టమాటా ముక్కల్లో కూడా సాల్ట్ ఏం మనం యాడ్ చేసుకోలేదు కదండి. 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత అడ్జస్ట్ చేసుకుందామండి. ఇందులోనే 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఎండుమిరపకాయలని బాగా మెత్తగా నలిగేంత వరకు ఇదైతే మెదుపుకుందామండి. టమాటా ఎండుమిర్చి పచ్చడి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇదైతే మెదుపుకున్నాక నేనైతే చూపిస్తాను. ఎండుమిరపకాయలు రుబ్బేసుకున్నాక రోల్ అయితే చిన్నగా ఉందండి, అందుకే కొద్దిగా నిదానంగా రుబ్బుతున్నాను. చూడండి, ఎండుమిరపకాయలు చక్కగా నలిగినాయి కదండి. అదే మిక్సీలో వేసుకోవడం వల్ల మరి మేగడగా అయిపోతుంది. పచ్చడి టేస్ట్ అయితే బాగోదండి. ఏదైనా సరే రోట్లో చేసిన పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఎండుమిరపకాయలు చక్కగా నలిగిపోయినాయి కదా. ఇందులోనే మనము టమాటాని కొద్దిగా వేసుకుంటూ ఇదైతే రుబ్బుకుందామండి. ఎందుకంటే రోలు చిన్నదండి, అందుకే కొద్దిగా టమాటా ముక్కలను వేసుకొని మెత్తగా మెదుపుకుందామండి. టమాటా మరి బాగా మెత్తగా మెదుపుకో అవసరం లేదండి. మధ్యలో టమాటా ముక్క తగులుతూ ఈ పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలో, టిఫిన్కి, దేనికైనా చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా మొత్తం అయితే మెదిపేసుకున్నాను. ఒకసారి అయితే
ఇందులో ఉప్పు అయితే చూసుకుందామండి. 1 స్పూను సాల్ట్ అయితే నేను యాడ్ చేశాను కదండి. ఒకసారి సాల్ట్ అయితే చూసుకుందాము. చూడండి ఇందులో కారం అలాగే పులుపు అన్నీ బాగానే సరిపోయినాయండి. ఇందులో సాల్ట్ అయితే 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాం. సాల్ట్ అయితే సరిపోలేదండి. ఒకసారి మొత్తము రుబ్బేసుకుందామండి. చూడండి మంచి కమ్మటి వాసన వస్తుంది పచ్చడి. ఈ పచ్చడి మొత్తము ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. చూడండి ఇందులోకి 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఉల్లిపాయలు ఎప్పుడైనా పచ్చడిలో వేసుకొని రుబ్బుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మధ్య మధ్యలో ఉల్లిపాయ తగులుతూ నోటికి కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. కొంతమంది ముక్కలు కోసుకొని కలుపుకుంటారు. అలా కంటే ఇలా మాత్రం ఉల్లిపాయ పచ్చడిలో వేసుకొని రుబ్బుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సగం పచ్చడి బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఎందుకంటే ఉల్లిపాయ వేసినప్పుడు నలగదు. అందుకోసం సగం పచ్చడి మొత్తం బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇందులోనే ఉల్లిపాయలను వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకుందామండి. ఎందుకంటే ఉల్లిపాయలు మరీ మెత్తగా నలుగొట్టుకోవడం అవసరం లేదండి. కచ్చా పచ్చాగా ఉంటే బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు వేసుకొని చక్కగా ఇవైతే రుబ్బేసుకుందామండి. చూడండి ఈ మాత్రం ఇలా రుబ్బుకుంటే సరిపోతుందండి. బాగా మెత్తగా అవసరం లేదు. ఇది కూడా గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. పచ్చడిని మీరు కావాలితే తాలింపు పెట్టుకోవచ్చండి. నేనైతే ఇలా డైరెక్ట్గానే తీసుకుంటాను. పచ్చడిని తాలింపు అయితే వేసుకోవట్లేదు. ఇలా కూడా చాలా చాలా బాగుంటుందండి. రైస్కి కానీ టిఫిన్స్కి దేనికైనా చాలా బాగుంటుంది. ఇదే రోట్లో కొద్దిగా అన్నం వేసుకొని కలుపుకొని తింటే కూడా చాలా రుచిగా ఉంటుందండి. మన పెద్దవాళ్ళు ఇట్లాగే చేసేవాళ్ళు కదా. ఇదైతే పక్కకు తీసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా టేస్టీగా టమాటా ఎండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. రోటి పచ్చడి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. కంపల్సరీగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే టమాటా ఎండుమిర్చి చట్నీ అయితే ఇలాగే చేస్తాను. పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి చుక్క వేసుకొని పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.